హాయ్. దెబ్బ తగిలినప్పుడు కానీ, లేదంటే కింద పడిపోయినప్పుడు కానీ, ముందు పళ్ళు విరగడం అనేది చాలా కామన్‌గా చూస్తా ఉంటాం. దీనికి పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు చిన్న దెబ్బలు తగిలినా కూడా ఈ ముందు పళ్ళు విరగడం అన్నది చాలా కామన్‌గా ఉంటుంది. సో, దెబ్బ తగిలినప్పుడు కొన్నిసార్లు మనకి కంటికి కనిపించే భాగం క్రౌన్ పార్ట్ వరకే ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఎముక లోపల ఉండే పార్ట్ రూట్ కూడా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు క్రౌన్ అండ్ రూట్ 2 ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ వీడియోలో పన్ను ఎంతవరకు విరిగింది అండ్ దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. ఇలాంటి మరెన్నో హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రోహిత. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు పన్ను ఎంతవరకు విరిగింది అన్న దానిని డిఫరెంట్ క్లాసెస్‌లో క్లాసిఫై చేసుకుంటాం. దీనిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఏదైనా చిన్న దెబ్బ తగిలినప్పుడు పంటి మీద ఉన్న ఫస్ట్ లేయర్ అంటే ఎనామిల్ లేయర్ మాత్రమే ఫ్రాక్చర్ అవుతుంది. సో, ఇలా ఫ్రాక్చర్ అయినప్పుడు ఎటువంటి పెయిన్ అనేది ఉండదు. అండ్ ఈవెన్ సెన్సిటివిటీ కూడా ఎటువంటిది ఉండదు. కేవలం పైనున్న ఎనామిల్ లేయర్ మాత్రమే చిప్ ఆఫ్ అవుతుంది. ఇలాంటి కండిషన్స్‌లో చాలా వరకు జస్ట్ ఎనామిలోప్లాస్టీ అంటే ఆ విరిగిన పన్నుని కొంచెం రౌండ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎటువంటి స్పెషల్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉండదు. సెకండ్ వన్ ఎల్లిస్ క్లాస్ 2. ఇందులో ఏంటంటే దెబ్బ తగిలినప్పుడు కేవలం ఫస్ట్ లేయర్ ఎనామిల్ లేయర్ మాత్రమే కాకుండా లోపల ఉన్న సెకండ్ లేయర్ డెంటిన్ లేయర్ కూడా ఫ్రాక్చర్ అవుతుంది. సో, ఇలాంటి కండిషన్స్‌లో పేషెంట్‌కి సెన్సిటివిటీ అనే ప్రాబ్లమ్ ఉంటుంది. అంటే బాగా వేడివి, చల్లటివి తీసుకున్నప్పుడు బాగా ఇబ్బంది పడతా ఉంటారు. సో, ఇలాంటి కండిషన్స్‌లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే కాంపోజిట్ ఫిల్లింగ్స్ చేయించుకుంటే సరిపోతుంది. థర్డ్ వన్ దెబ్బ బాగా తగిలినప్పుడు అంటే కొన్నిసార్లు రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతా ఉంటాయి కదా! సో, అలాంటప్పుడు దెబ్బ అన్నది బాగా ఎక్కువ తగులుతుంది. సో, అప్పుడు పైనున్న ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్‌తో పాటు లోపలున్న పల్ప్ లేయర్ కూడా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అప్పుడు పేషెంట్‌కి బాగా బ్లడ్ రావడం కానీ, లేదా బాగా వాపు రావడం కానీ, లేదా అక్కడున్న ఏరియా మొత్తం రెడ్‌గా అవ్వడం గానీ జరుగుతా ఉంటుంది. అండ్ చాలా సివియర్ పెయిన్ అనేది కూడా ఉంటుంది. సో, ఇలాంటి కేసెస్‌లో మీరు వెంటనే మీ డెంటిస్ట్‌ని అప్రోచ్ అయితే గనక మీకు ఆ పంటికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ పన్ను ఎక్కువ విరిగిపోయి ఉంటే రూట్ కెనాల్‌తో పాటు పోస్ట్ అండ్ కోర్ వేసుకొని అప్పుడు క్యాప్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. క్లాస్ 4 దీంట్లో ఏంటంటే దెబ్బ తగిలినప్పుడు పెయిన్ అనేది కొంచెం సేపు మాత్రమే ఉంటుంది. తర్వాత పెయిన్ అనేది తగ్గిపోతుంది. కానీ లోపల డ్యామేజ్ అన్నది కంటిన్యూ అవుతా ఉంటుంది. కొన్ని ఇయర్స్‌కి ఏమవుతుందంటే పన్ను కలర్ చేంజ్ అయిపోతుంది. అండ్ కొన్నిసార్లు బ్లాక్‌గా అవుతుంది. కొన్నిసార్లు బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అయిపోతుంది. సో, అప్పుడు మీరు మీ డెంటిస్ట్‌ని గనక అప్రోచ్ అయితే, అప్పుడు వాళ్ళు కావాల్సిన స్కాన్స్ అన్నీ తీసుకొని చూస్తారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అనేది చాలా వరకు జరిగిపోతుంది. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే, లోపల డ్యామేజ్ కంటిన్యూయస్‌గా జరుగుతా ఉండడం వల్ల సైనస్ ట్రాక్ట్ ఓపెనింగ్స్ అని అంటాం. అంటే మనకి కనిపించే పార్ట్‌లో చిన్నగా హోల్ లాగా పడతా ఉంటుంది. సో, అప్పుడు చాలామంది డెంటిస్ట్ దగ్గరికి వస్తా ఉంటారు. అప్పుడు స్కాన్స్ గనక తీసుకొని చూసుకున్నట్లయితే లోపల బోన్ అనేది డ్యామేజ్ అయ్యి ఉంటుంది. సో, అప్పుడు పంటికి రూట్ కెనాల్ చేసుకోవటంతో పాటు అవసరమైతే సర్జరీ, ఎపిసెక్టమీ ప్రొసీజర్ అని ఉంటుంది. దాన్ని కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్లాస్ 5 దెబ్బ బాగా తగిలినప్పుడు కొన్నిసార్లు పన్ను మొత్తం బయటకొచ్చేస్తుంది. దీన్నే ఎవల్షన్ అని అంటాము. సో, ఇలా పన్ను మొత్తం పొరపాటున బయటకొచ్చేస్తే దీన్ని వెంటనే జాగ్రత్తగా డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే మళ్ళీ అదే పన్నుని రీఇంప్లాంట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే దీనికి కొన్ని ప్రోటోకాల్స్ అన్నది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ ఊడిపోయిన పన్నుని పంటి పై భాగంలో పట్టుకొని జాగ్రత్తగా మిల్క్‌లో కానీ, లేదా కోకోనట్ వాటర్‌లో కానీ ఇవేం అవైలబుల్‌గా లేకపోతే మన సలైవా ఉంటుంది కదా! ఆ సలైవాలో కానీ వేసుకొని వితిన్ 30 మినిట్స్‌లో మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్‌ని గనుక అప్రోచ్ అయితే పంటికి కింద పీడియల్ ఫైబర్స్ అనేవి ఉంటాయి. ఈ ఫైబర్స్ డ్యామేజ్ అవ్వకుండా గనక డెంటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తే మళ్ళీ అదే ప్లేస్‌లోకి ఈ పన్ను రీఇంప్లాంట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అండ్ తర్వాత ఈ పన్ను కొన్ని రోజులకి గట్టిపడే ఛాన్సెస్ ఉంటాయి. సిక్స్త్ వన్ రూట్ ఫ్రాక్చర్స్. రూట్ అంటే మనకి కంటికి కనిపించే పోర్షన్ కాకుండా పంటికి ఎముక లోపల ఉండే పోర్షన్‌ని రూట్ అని అంటాము. సో, ఈ రూట్ ఫ్రాక్చర్స్‌లో కూడా హారిజాంటల్ అండ్ వర్టికల్ అని ఉంటాయి. హారిజాంటల్ రూట్ ఫ్రాక్చర్స్ గనుక అయితే చాలా వరకు రూట్ కెనాల్ చేసుకొని ఆ పన్నుని సేవ్ చేసుకోవచ్చు. కానీ వర్టికల్ ఫ్రాక్చర్ గనుక అయితే పంటిని రిమూవ్ చేసుకొని మళ్ళీ ఇంప్లాంట్స్ ద్వారా దాన్ని రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెవెంత్ వన్ దెబ్బ తగిలినప్పుడు కొన్నిసార్లు పంటికి ఎటువంటి ఫ్రాక్చర్స్ అనేవి జరగవు. అంటే పన్ను ఏ విధంగానూ విరగదు. కాకపోతే దాని పొజిషన్‌లో ఉండకుండా వేరే పొజిషన్‌కి డిస్‌ప్లేస్ అయిపోయి ఉంటుంది. సో, ఇలాంటి కేసెస్‌లో రూట్ కెనాల్ చేసుకోవటంతో పాటు ఆ పంటిని స్ప్లింటింగ్ ద్వారా మళ్ళీ ఆ పొజిషన్‌లోకి తీసుకురావచ్చు.
ఎయిత్ వన్, ఇందులో ఏంటంటే మనకి కంటికి కనిపించే భాగం మొత్తం విరిగిపోయి ఉంటుంది, దాంతో పాటు పన్ను కూడా కదిలిపోయి ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో మోస్ట్లీ పన్నుని రిమూవ్ చేసుకుని మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసుకోమని చెప్తాము. పాసిబుల్ అయితే మాత్రం ఆ పంటికి రూట్ కెనాల్ చేసుకుని మళ్ళీ ఇందాక చెప్పినట్లుగా స్ప్లింటింగ్ ప్రొసీజర్స్ లాంటివి చేసుకోవటం అండ్ వైరింగ్ ప్రొసీజర్స్ చేసుకోవటం వల్ల మళ్ళీ దాన్ని ఒరిజినల్ పొజిషన్లోకి తీసుకురావచ్చు. నైన్త్ వన్, చిన్నపిల్లల్లో ఈ ప్రాబ్లం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఆడుకునేటప్పుడు చాలా కామన్గా కింద పడతా ఉంటారు. సో అలాంటప్పుడు ముందు పళ్ళు ఫ్రాక్చర్ అవ్వడం అనేది చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. సో చిన్నపిల్లల్లో కూడా పన్ను ఎంత విరిగింది అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో తెలుసుకున్నారు కదా, పన్ను పొరపాటున విరిగినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు అని. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.